హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కవితసారా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై చేస్తానండి. బెండకాయ ఫ్రై ఎప్పుడు చేస్తానో అందరికీ తెలుసు, కానీ డీప్ ఫ్రై చేస్తాం, పులుసు పెట్టుకుంటాం, మామూలుగా వేపేసుకుంటాం, టమాటా వేసి వండేస్తాం. కానీ అట్లా కాకుండా డిఫరెంట్గా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా ప్రొద్దుటేమో టమాటా చిక్కుడుగా వండేసాను. సో ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తాను. మా టీటుకు నా కోసం నేను చిక్కుడుగా టమాటా తిన్నాను కాబట్టి అది చేస్తున్నాను. కడిగేసుకొని ఆరబెట్టేసి కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం, కానీ ఫాస్ట్గా చేసేసుకున్నాను ఇక్కడ. సో స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ముందు కడాయి పెట్టేసుకున్నాను. ఇది గ్యాస్ అయిపోయిందే, రాసుకోవాలి. లేదు ఉంది అయిపోయిందేమో అనుకున్నాను. సో ఇట్లా కట్ చేసుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. దీనికోసము ఫస్ట్ కడాయి ఆన్ చేసి పెట్టేసుకున్నాం కదా స్టవ్ మీద. ఇంకా ఇది మనకి ఎప్పటికీ టాస్క్ అయితే దొరకదు అసలు, దీంతోనే పని మనకంతా. అది వేడెక్కింది. ఇప్పుడు మనం వీటిని వేపేసుకుందాం. ముందు వేపేస్తేనే, మామూలుగా మనం అయితే డైరెక్ట్ వండేస్తాం కదా, ఈ ఫ్రైకి ఫస్ట్ ఇట్లా వేపేసుకోవాలన్నమాట. జిడ్డు అంతా దీనికే పట్టేస్తుంది. ఇంకా ఇప్పుడు బాగుంటుంది అనమాట. ఇది వేగేసరికి ఏం చేద్దామంటే ఉల్లిపాయ కట్ చేసుకున్నాం, ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం. ఇంకా చూడండి, మొత్తం అట్లా వేపితే ఏమైందంటే జిగురు అన్నది దీనికే పట్టేస్తుంది అనమాట. ఇంకా కొంచెం వేపితే సరిపోతుంది. దగ్గరికి చూడండి, ఇంకా ఇట్లా అసలు ఏమాత్రం జిగురు ఉండదు. ఇంకా పొడైద్దాం అనమాట. ఇంకా కొంచెం ఒక 2 minutes అంటే అయిపోతుంది. ఇంకా ఇది మీకు చూస్తే ఏం గుర్తొస్తుంది, చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు అండేది కదా, అంటే నా ఏజ్ వాళ్ళకి చెప్తున్నాను. చిన్నప్పుడు ఫ్రై చేయడం అంటే మా చిన్నప్పుడు ఇట్లా వేంపేసి ఫ్రై చేసేది. కట్లె పొయ్యి మీద వేపుకొని ఇంత ముక్కలు కట్ చేసుకొని వేపేసేది. ఇప్పుడేమో మనం సన్నగా కట్ చేసి కొంచెం గాలికి ఆరబెట్టేసి ఫ్రై చేస్తున్నాం కదా, అప్పుడు వాళ్ళు ఇట్లా వండేది అనమాట, కట్లె పొయ్యి మీద వండినప్పుడు. సో ఇక చూడండి, జిడ్డు అంతా దీనికే పట్టేసి పక్క పెట్టేసి వేరే తీసుకున్నాం మనం. ఇంకా చూడండి, ఇంకా ఇట్లా పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా వద్దు, వేరే తీసేసుకుందాం. మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకుందామండి. వేరే ప్యాన్ పెట్టేసుకున్నాము, తాలింపు గింజలు వేసేసుకున్నాం కదా, ఓకేనా. ఇది కూడా వేరే తీసుకున్నాను. అవి చూడండి పొడిగా బాగున్నాయి కదా ఇట్లా. సో ఇప్పుడేమో మనం ఏం చేస్తామంటే ముందే కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టేసుకొని ఫ్రై చేస్తాం కదా, అప్పుడు పొడిగా వస్తుంది. అప్పుడు మన అమ్మలు ఏం చేసేదంటే కట్టెల పొయ్యి మీద ఇట్లా పెద్ద కట్ చేసుకొని ఒక రౌండ్ మూకుట్లా వేపేసుకొని తర్వాత తాలింపు పెట్టేసేది అనమాట. ఫ్రై చేయాలంటే పెద్ద పని వాళ్ళకి. తాలింపులు వేగినాయండి, తాలింపు గింజలు. పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఒక 5 తీసుకున్నాను నేను. చిన్నగా పెట్టేద్దాం. కారం వేసుకుంటే బాగుండదండి, కలర్ వేరే వస్తుంది. ఇంకా ఇప్పుడేమో కాలిగినప్పుడు మనం కట్ చేసుకొని అట్లా పెట్టేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి ఫ్రై చేస్తున్నాం కదా, అప్పుడు అట్లా కాదు. ఇంకా అప్పుడే కట్ చేసుకొని కూర్చొని ఇలపీట పట్టుకొని పొయ్యి దగ్గర మళ్ళీ ఒక మూకుడు పెట్టి అంతా వేంపినాక మళ్ళీ వండేదన్నమాట. ఇంకొకటి పెట్టేసి అంటే ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఇంకా ప్రాసెస్ అన్నమాట. అదే ఇప్పుడు నేను చేస్తాను. వేగినాయండి, కొంచెం పసుపు వేసేసుకున్నాం, సరిపోను. 1/2 kg ఎన్నైనా వేయాలి. ఇంకా అంటే ఒక 100 గ్రాములు తీసి, ఇంకా ఫ్లాష్ లైట్ పోయింది మనది, హీట్ ఎక్కువైపోయి బెండకాయలు వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది ప్రాబ్లం అన్నమాట. కొంచెం హీట్ అయిందనుకో ఫోను, వేడి కొంచెం దాకినాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అందుకోసం ఒక్కొక్కసారి చీకటి వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది. ఒక లైట్ పెట్టేసుకోవాలి. పైన లైట్ పోయిందనమాట, సీలింగ్ది సైడ్దే ఉంది, అందుకోసము చీకటి సగం వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా చక్కగా ఇట్లా వేంపనిద్దాం. మూత పెట్టద్దు, మూత పెడితే ఏమైందంటే మళ్ళీ జిగురు వస్తుంది. ఇట్లానే వేగనిద్దాం. ఆల్రెడీ వేగిపోయినాయి మనం ఫస్ట్ వేపినప్పుడు. చూడండి, ఇంకా పడుతుంది ఇట్లా చూసి అట్లా కొంచెం దూరం పెట్టేసుకున్నాను. ఫోన్ని ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి
ఫ్లాష్ లైట్ ఆన్ అయింది. ఇంకా ఇదిగో చూడండి ఇట్లా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనమే ఫస్ట్ పల్లి పొడి, ఇంకా ఒక చిన్న స్పూన్ శనగపిండి, రెండు కలిపేద్దాం ముందు. అంతే, ఏమీ లేదు. ఇంకా శనగపిండితో చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో వేసుకోవచ్చు, మన దొండకాయ ఫ్రైలలో జల్లుకోవచ్చు ఉంటేనే, లేకపోతే అవసరం లేదు అని చెప్తున్నాను. ఇంట్లో ఉంటుంది కదా ఎట్లా శనగపిండి, అట్లా చల్లాలన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా ధనియా పౌడర్ ఇక్కడ పెట్టేసిన కదా, కొబ్బరి అండి, ఎండు కొబ్బరి. ఇది అందుకోసమని పచ్చిమిరపకాయలు నేను 5 తీసుకున్నాను. మంచి కారమే ఉన్నాయి. ఇంకా చూసారా పొడి పొడిగా ఎట్లా వస్తుందో. ఫైనల్గా మనం సాల్ట్ వేసుకుందాం. ఇంకా కారం ఏమీ అక్కర్లేదండి. ఇక కొబ్బరి పొడి, పల్లి పొడి కదా, ఎక్కువ సాల్ట్ పట్టదు, కొంచెమే వేసేసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం తీపి ఉంటుంది కదా, దానివల్ల సాల్ట్ కొంచెం వేసినా కానీ కవర్ అవుతుంది అనమాట. బాగా వేయక్కర్లేదు. చూడండి ఎట్లా వస్తుందో పొడి పొడిగానే. ఇది పొడి పొడిగా అంటే అట్లా కొంచెం అట్లా వదిలేసినాక ఇప్పుడు ఏం చేస్తామంటే ధనియా పౌడర్ వేసేసుకున్నాం. ఫైనల్ టచ్అప్ అనమాట. కొంచెం గరం మసాలా, కొంచెం ఎక్కువ వేయను, ఎంత గరం మసాలా లేకపోతే 2 లవంగాలు టపటపా కొట్టేసి వేసేసుకోవచ్చు అంతే. ఇప్పుడు స్మెల్ వస్తుంది అనమాట గరం మసాలా వేయగానే. ఇదన్నమాట. కాకపోతే మన అమ్మమ్మలు మన అమ్మలు వండినప్పుడు ఇట్లా పొళ్ళు లాంటివి ఏమీ లేవు వాళ్ళకి. కాకపోతే అదేంటి దసరా అప్పుడు మాత్రమే పొళ్ళు ఉంటే చల్లలేదు, కానీ అవి లేవు అప్పుడు. అయిపోయింది కదా. కొంచెం టేస్ట్ చూద్దాం మనం ఎట్లుందో. ఉప్పు సరిపోయిందో చూద్దాం. కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక ముక్క తింటాను. ఓకే, సూపర్. ఇంకా ఏమీ అక్కర్లేదు, చెప్పినా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. కొబ్బరిని పల్లి పొడి కొంచెం స్వీట్ ఉంటుంది కదా చల్లేసరికి, దానివల్ల కొంచెం వేస్తేనే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకున్నాం ఫైనల్గా. టీటు బాబుకి చాలా ఇష్టం అనమాట బెండకాయ ఫ్రై అంటే. చాలు ఒక్కడే 1/2 కిలో లాగేస్తాడు ఈజీగా. చూద్దామండి. ఓకే, అయిపోయింది మన కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓకేనా, సో స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇంకా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మనకు. పొడి పొడిగా దగ్గరికి చూడండి. ఇంకా ఇట్లా చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇదన్నమాట బెండకాయ ఫ్రై పొడి పొడిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కంప్యూటర్స్ వరకు థ్యాంక్ యూ అండి. ఉంటాను. నమస్కారం, బాయ్.